హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాగేస్ ఫ్యామ్ జామ్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపిస్తున్నానండి. వెజ్ రాగి సూప్. ఇది మనకి చాలా హెల్త్కి చాలా చాలా మంచి రెసిపీ. ఇంకా డైట్లో ఉండే వాళ్ళకి కూడా ఇది చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ ఏదైనా మనం తీసుకుందాం అనిపించినప్పుడు ఈ వెజ్ రాగి సూప్ మనకి ది బెస్ట్ ఆప్షన్. ఇది మనకి కోల్డ్ అలా ఏదైనా వచ్చినప్పుడు కూడా హాట్గా ఈ సూప్ని అయితే మనం తీసుకుంటే మనం కోల్డ్ నుంచి కూడా చాలా త్వరగా రిలీఫ్ అవుతాం. ఈ సూప్ మనకి చాలా టేస్టీగా ఎమ్మిగా చాలా బాగుంటుంది. ముందుగా రెసిపీలోకి వెళ్తే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి మనం ఒక 1 స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ 1 క్యూబ్ ఆఫ్ బటర్ మనకి మంచిగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని మనం మంచిగా ఈ బటర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి మరీ ఎర్రగా అలాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఒక 1/2 స్పూన్ గ్రేట్ చేసి పెట్టుకున్న గార్లిక్, ఇంకా ఒక 1/2 స్పూన్ గ్రేట్ చేసి పెట్టుకున్న జింజర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనకి పచ్చివాసన పోయేలాగా లైట్గా కొంచెం బటర్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా మనకి కొంచెం ఇలా మనం లైట్గా సాట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలండి. క్యారెట్ ఇంకా బీన్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనం మంచిగా బటర్లో కొంచెం రానెస్ పోయే వరకు మంచిగా ఇలాగ సాట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని కూడా యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేది కంప్లీట్లీ మీ ఆప్షనల్, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది యాడ్ చేసుకోండి. ఈవెన్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి స్వీట్ కార్న్ కూడా 2 స్పూన్స్ అలాగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మనం మంచిగా కొంచెం బటర్లో 1 to 2 మినిట్స్ అలాగా రానెస్ పోయేంత వరకు మంచిగా ఇలాగా సాట్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి మనం 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక ఫుల్ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనకి వెజిటబుల్స్ అన్నీ ఇలాగా వాటర్లో కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ బాయిల్ అవుతున్న వాటర్లోకి 1/2 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ అనేది దీంట్లోకి చాలా తక్కువే పడుతుంది, చూసి మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి 3 స్పూన్స్ రాగి పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా ఇలాగా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మనం మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలండి. మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని ఇలాగ మరుగుతున్న వాటర్లోకి లంప్స్ అనేది ఏది ఫామ్ అవ్వకుండా చక్కగా యాడ్ చేసుకొని మనం ఒకసారి ఇలాగ వాటర్లో రాగి పిండి అంతా చక్కగా కలిసేలాగా ఇలాగ కలుపుతూ దీన్ని మనం మంచిగా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు చక్కగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనకి రాగి పిండిలోని పచ్చివాసన అనేది పోతుంది. చూసారు కదా, ఇది మనకి ఉడుకుతూ ఇలా కొంచెం దగ్గర పడుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. పెప్పర్ పౌడర్ అనేది మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పిల్లలకి పెట్టేటట్టయితే కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇలాగా ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో ఒక చిన్న బెల్లం ముక్కని కొంచెం యాడ్ చేసుకోవాలండి. బెల్లం ముక్క ఒక చిన్నది ఇలా యాడ్ చేయడం వల్ల మనకి సూప్లోని అన్ని ఫ్లేవర్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. మనకు అన్ని ఫ్లేవర్స్ చాలా చక్కగా తెలుస్తాయి. చూసారు కదా, మనకి సూప్ అనేది ఉడుకుతున్న కొద్దీ కొంచెం ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి. స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఫ్లేవర్ కూడా మనకి సూప్కి చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా మనం ఒకసారి కలిపేసుకొని చక్కగా ఒక 1 మినిట్ అలాగా కుక్ చేసేసుకోవాలండి. చూసారు కదా, మనకి సూప్ అనేది మంచిగా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుందండి. చూడ్డానికి కూడా చాలా మంచిగా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి లెమన్ని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1/2 లెమన్ని చక్కగా ఇలాగా మనం సూప్లో యాడ్ చేసుకోవాలండి. ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తే సరిపోతుంది. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి కలిపేసుకొని వేడిగా హాట్గా మంచిగా ఇలాగ ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. చూసారు కదా,
చాలా చాలా ఈజీగా ఒక మంచి హెల్దీ రాగి వెజ్ సూప్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఈ వెజ్ రాగి సూప్ కిడ్స్‌కి ఇంకా పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇది మనకి తినేటప్పుడు వెజిటబుల్స్ అనేవి క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా, యమ్మీగా, కలర్‌ఫుల్‌గా చాలా బావుంటుంది. ఇదొక మంచి న్యూట్రిషనల్ ఫుడ్. అలాగే డైట్‌లో ఉండేవాళ్ళైతే ఒక ఫుల్ బౌల్ ఈ సూప్ తీసుకుంటే మీకొక 1 మీల్ సబ్స్టిట్యూట్‌కైతే ఇది మంచిగా హెల్ప్ చేస్తుందండి. అలాగే ఈ సూప్ అనేది చాలా క్రంచీగా, చాలా టేస్టీగా, చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ వెజ్ రాగి సూప్‌ని ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అంతేకాదండి, వీడియో ఇంకా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.